మనుష్యులంతా కిరాతకులైపోతారు, పాషండులు నాస్తికులు పెరిగిపోతారు, మూర్ఖులు పెరిగిపోతారు. ఎప్పుడైనా గ్రహణాలు వచ్చినా లేకపోతే పండుగలు వచ్చినా ఇవి దండుగా అని మీటింగులు పెట్టేవాళ్ళు వస్తారట. అదే ఇప్పుడు మనకి జరుగుతున్నది. నవరంధ్రాల టీవీ ఒకటి, ఇంకో దరిద్రు టీవీ ఒకటి. ఈ టీవీల్లో 24 గంటలు ఏమిటనమాట, ఏదన్నా గ్రహణం వస్తే దాని మీద చర్చ పెడతాడు. ఆ చర్చలో సమాధానం ఇవ్వలేని చవటను ఒకటి కూర్చోబెడతాడు మనవాడిని. అవతల వాళ్ళనేమో వాగేవాళ్ళని తిట్టేవాళ్ళని కూర్చోబెడతాడు. పాప వీడికి గ్రహణం అంటే తెలియదు కదా అందుకని అంటాడు. ఈలోపు వాళ్ళు తెగ తిట్టి గ్రహణం లేదు ఇంకోటి లేదంటారు. అలా ఈ గ్రహణాలను, ఆలయాలను, పండుగలను నిరంతరం నిందించే మూర్ఖులు తయారవుతారు. ఉపకారికి అపకారం చేసేవాళ్లే తప్ప ప్రత్యుపకారం చేసేవాళ్ళు లేకుండా అయిపోతారు. అవ్యాకర్త, ఎక్కడ వ్యాకర్త ఉండడు. వ్యాకర్త అంటే ఒక మంచి పనికి మళ్ళీ ఎంతో కొంత ఉపకారం చేసేవాడు, అనగా ఉపకారికి ఉపకారం చేసేవాడు ఉండడు. క్రూరవాక్యాహ, ఎవడు చూచినా కఠినముగా క్రూరంగా పలుకుతాడు. నాకేమిటి, నీకు నాకు సంబంధం ఏమిటంటాడు. ఏ పెళ్లి సంబంధం చూసినా భార్యాభర్తలిద్దరి మధ్య ఐకమత్యం పోయి కేవలం ఇచ్చిపుచ్చుకునే ధన సంబంధం మిగులుతుంది. స్త్రీలు పురుషుల మీద, పురుషులు స్త్రీల మీద నిరంతరం దాడి చేసుకుంటారు, డబ్బు కోసం గడ్డి తింటూ ఉంటారు. పెళ్ళి 3 నాళ్ల ముచ్చట అయిపోతుంది. ఆ తర్వాత నా ఆర్జవ, రుజుమార్గంలో సరైన సక్రమ మార్గంలో నడుచుకోరు. అసూయతో తప్ప అసూయ లేనివాడు లేకుండా అయిపోతాడు. యుగే క్షీణే భవిష్యత్, అంతకంతకీ కలియుగం ఇంకా ఇంకా పెరిగే కొద్దీ మంచి సంబంధాలని క్షీణించిపోతాయి. దాంతో భూమండలం క్రమక్రమంగా అధర్మపరులతో నిండి ధర్మపరులు లేకుండా అయిపోతుంది. కామాత్మాన, ఎవరిని చూసినా ఏదో కోరిక లేనివాళ్ళు లేటండి. ఇక అందరికీ ఏదో కోరిక ఉంటుంది. ఈ కోరికలు కొన్ని విపరీతములు, కొన్ని మంచి ఉండొచ్చు. దురాత్మాన, ఎక్కడ చూసినా దుర్మార్గులే ఉంటారు. మహానుభావుల్లో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. అధమాహ, అందరూ అధములైపోతారు. సాహసప్రియాహ, చెడ్డ పనులు చేయడంలో వెనక ముందు ఆలోచించరట. దొంగతనాలు, దోపిడీలు చేయడానికి, మోసగించడానికి, అవసరమైతే జైల్లో కూర్చోవడానికి ఇష్టపడతారు తప్ప మంచి పనికి ఇష్టపడరు. జైల్లో కూర్చున్న వాళ్ళందరినీ బెయిల్ ఇప్పించి మరీ మన నెత్తి మీద పెట్టుకుని పరిపాలించమని అడుగుతాంట మనం. ప్రనష్ట చేష్టనాహ, ఇంకా వాళ్ళ చేష్టలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఏం వగుతాడో వాడికే తెలియదు. ధూర్తాహ, అందరూ ధూర్తులు అంటే మోసగాళ్ళు లేక జోదగాళ్ళు అయి ఉంటారు. ముక్తకేశాహ, ఓహ్ ఇది బాగుందండి, ఆడవాళ్ళు జుట్టు విరబోసుకు తిరుగుతారట. జడ అనే ఒక పదార్థం విడిచిపెట్టి జడ పదార్థం పోతుంది. ముక్తకేశాహ అంటే జుట్టులా విడబోసుకుని టిక్కు టిక్కునలా తోసుకుంటూ 24 గంటలు తిరుగుతారు. జుట్టు విరబోసుకుంటారు కూడా వ్యాసుడు కనిపెట్టేశాడు ఏకంగా మహానుభావుడు. అందువల్ల అసలు జ్యోతిష్కుడు వ్యాసుడు. వీళ్ళకేం తెలిసి పాడున్న వాడికి చాలామందికి. ఇక అసూలిన, వీళ్ళంతా దయాశూన్యులైపోతారు, ఎవరిలో దయ ఉండదు. చాలా చోట్ల ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైపోయిందండో. ఇలా బాగా జుట్టు విరబోసుకుని పిచ్చి జుట్టు ఒకటి వేసుకుని ఇలా తిరుగుతారు సరే, వీళ్ళందరిలో భూతములు ఆవహిస్తాయి. పూర్వం భూతాలు శ్మశానాల్లో ఉండేవి, ఇప్పుడు భూతములు వీళ్లల్లో చేరతాయి. అందుకనే అలాంటి వాళ్ళు కనబడగానే నేను ఎప్పటికి కూడా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అనుకుంటూ వెళ్ళిపోతాను. అందుకని క్రమక్రమంగా ఈ రకంగా మొత్తం ఎక్కడ చూసినా మార్పులు వస్తాయన్నమాట. చెబితే భయంగా ఉంది, ఎందుకంటే 330 మంది పురాణంలో వాళ్ళే కూర్చుంటారు, మర్నాడు రారేమో అని అదో భయం. అందుకని చెప్పలేకపోతున్నాం, కానీ విన్నవాళ్ళు కొంచెం బాగుపడతారు. ఇంకా ఈ కలియుగంలో రాను రాను ఓ నషోడశ వర్షాశ్చ, 16 ఏళ్లకు ముందే స్కూళ్లలో పెళ్ళిళ్ళు, పెటాకులు, ప్రేమలు అయ్యి సంతానం పొందుతారట. ఇప్పుడు మీరు వింటున్నారుగా, 9వ తరగతి పిల్ల, 8వ తరగతి పిల్ల గర్భవతి అయ్యింది. ఓనషోడశ వర్షాశ్చ, బిలో 16 అంటే 15 ఏళ్ళు నుంచి 10 ఏళ్ల మధ్యలోనే గర్భవతులై పిల్లల్ని కంటారు. ఎంత ఆశ్చర్యకరమైన మాట. నాకు మళ్ళీ ఆ శ్లోకం మీకు వినిపిస్తే కానీ వ్యాసుడి గొప్పతనం మీకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను.